ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. అంత స్థాయిలో ఉన్నారు. వైఎస్ కుటుంబానికి సన్నిహితులు. సాక్షి టీవీలో కావచ్చు, పేపర్ అంత స్థాయిలో పనిచేశారు కదా! మీరు పేపర్‌లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయము డిస్ట్రిబ్యూషన్ సమయంలో డిస్ట్రిబ్యూషన్ ఏరియాలకు వెళ్లి పేపర్ పడుతుందో లేదో అని మొత్తము మీరు బైక్‌లోను, కార్‌లోను వెళ్లి ఉదయం పూట వెళ్లి చూసేవారంట. అవునా? అంతా ఏంటి సార్ అసలు? ఏదో ఒక పని ఒప్పుకున్నప్పుడు అన్ని సార్ చేశాను. ఈరోజు ఒక స్టాఫ్ రిపోర్టర్, ఒక ఆర్ట్స్ ఇన్‌చార్జ్ కూడా వెళ్లి చూడరు సార్ అది. మీరు ఆ స్థాయిలో సీఈఓ స్థాయిలో పనిచేశారు అసలు. ప్రతిరోజు పొద్దున ఆ. 3:30కి వెళ్ళేవాడినన్న. ఆ! ఇంకో మంచి విషయం చెప్తా అన్న మీకు. ఆ! గొడవలు జరిగేయి సాక్షి పేపరు ఈ కట్టలు తెచ్చి ఇట్లా వదిలేవాళ్ళన్న. ఆ! ఆ కట్టల్ని ఒక ప్రత్యర్థి పేపర్ తీసుకొని ఎక్కడో పారేయడమో లేకపోతే కాల్చేయడమో అవి ఆ! చేసేవాళ్ళు. సో ఆ కాపీస్ అందే కావు. ముఖ్యమంత్రిగా ఉన్నారు సీఎం రాజశేఖర్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు. కానీ ఆయన పవర్ యూస్ చేయడం అవసరం ఇంట్రెస్ట్ లేదు. హ్మ్. సో ఎట్లాగైనా చేయాలంటే జగన్ గారు నాకు చెప్పినారు ఆ! చూడప్పా అని. సో పోయి ఎక్కడైతే కాలుస్తున్నారో ఆ ఏరియాకి మేము పోయినాం. ఎవరెవరు పేరు సార్? సురేందర్ అని ఒక ఆ! సర్క్యులేషన్‌లో ఓ పిల్లకాయ ఆ! చిన్నోడు. ఆయన నేను వాడేమో దిగొద్దు, బండి దిగొద్దు, వీళ్ళందరూ గూండాలు ఇంతమంది ఉన్నారు. ఆ! అక్కడ 40, 50 మంది కార్‌లేసుకొని వెయిట్ చేస్తా ఉన్నారు. ఎంతమంది పొద్దున గుండాలు సార్ మీ మీసాల నుంచి భయపడతారు కదా సో 3:30 కన్నా సార్. రోడ్డు మీద నిలబడి ఒక చాయ్ తెప్పించుకొని ఆళ్ళ ముందే చాయ్ తాగినా అన్నా నేను. సార్. ఇంకేం చేయలే. సార్. నెక్స్ట్ డే నుంచి పేపర్ దొంగతనం ఆగిపోయింది. ఏంటి సార్ ఎలా భయపెట్టారు? కారణం ఏంటి? భయపెట్టలేదన్న. కారణం ఏంటంటే అది నా శక్తి కాదన్న. ఈ మనిషి వచ్చి గౌరవంగా అక్కడ నిలబడుతున్నాడు. మన ఒక మాట అంటం లేదు అంటే సార్. ఎంత పవర్ ఉన్నా కూడా సార్. వెనకాల సార్. వాళ్ళు పవర్ యూజ్ చేసుకోదలుచుకోలేదు. సార్. అది మీకు అర్థమైతే చాలు. సార్. ఇంతకంటే దూరం పోతే ఇంకేదో అవుద్ది అన్న భయం వాళ్ళకైనా కలిగి ఉండే అవకాశం ఉంది. కానీ అప్పటి నుంచి ఆ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయింది. ఇంకా చాలా మంచి మాట చెప్తా. నేను 3:30కి లేచి రోడ్ల మీద తిరుగుతుంటే జగన్ గారు నిద్రపోలేదన్న. సార్. ఆయన 3:30కి లేచి నాతో ఫోన్‌లో మాట్లాడేవాడు. హ్మ్. He was a very active participant in the development and growth of his organization. ఓకే. అండ్ ఒక నా మనిషి, నా అన్న రామన్న రోడ్డు మీద ఉన్నాడు అంటే నేను నిద్రపోవడానికి వీలు లేదని నమ్మిన ప్రేమించారు. ఎక్స్ట్రాడినరీ లీడర్ అన్న. అది అందరి కోసం చేస్తాడన్న ఆయన. సార్ ఒకటి అంటే ఆయన ముఖ్యమంత్రి కొడుకు ఎంపీ ఏందన్న ఆయన పొద్దున 3:30కి లేచి అంత కేర్ఫుల్గా ఉండు, జాగ్రత్తగా ఉండు, చెక్ చేస్తున్నావా? సాయిరెడ్డి అన్న కూడా వచ్చినాడు అన్న ఒక రోజు పొద్దున 4:30, 5కి నాతో పాటు. ఆయన ఆయన రామకృష్ణారెడ్డి గారు వచ్చారు సార్ ఎప్పుడైనా? రామకృష్ణారెడ్డి గారు వచ్చినారన్న. ఆ. రామకృష్ణారెడ్డి హనుమంతుడు జగన్ రెడ్డికి మరి మీరేమో బయటికి వెళ్ళిపోయారు. మరి పెద్ద హనుమంతునితో విభేదించి బయటికి వెళ్ళిపోయారు. చిచి నాకు ఆయన తోక నా తోక అంటే పొడుగుంది అంతే. సూపర్ సార్, సూపర్ సార్. ఆయన భక్తి నాకంటే పెద్దగా ఉంది. ఓకే, ఓకే, ఆ పెద్ద- తోక చుట్టుకొని కూర్చుంటే ఆయన నాకంటే ఎత్తున కూర్చున్నాడు. అంతే. మీరు మన కొంచెం- తోక సరిపోలే. కింద కూర్చోవడం ఇష్టం లేక వెళ్ళిపోయారు. అందుకని అయ్యో కూర్చోడానికి ఇష్టం లేదు వచ్చేసినామన్న. వచ్చేసారు అంతే. ఈ రామచంద్ర సందర్భంగా నాకు ఒకటి గుర్తొస్తుంది సార్. సాక్షి టీవీలో ఒక హాఫ్ అన్ అవర్ బులెటిన్, హాఫ్ అన్ అవర్ బులెటిన్ 2 నడిపిన కథలు నాకు గుర్తుంది సార్. హస్తగతం, హస్తకథం ఆ 2 రాజశేఖర రెడ్డి గారు ఎపిసోడ్లు రాజశేఖర్ చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడము, సోనియా గాంధీ గారు దానికి ఓదార్పు యాత్రకు అనుమతించకపోవడము, ఇబ్బందులు పాలు చేయడము, ఇవన్నీ చేస్తుంటే హస్తగతం అనేది ఒక ఎపిసోడ్ హాఫ్ అన్ అవర్ బులెటిన్, హస్తకథం అనేది హాఫ్ అన్ అవర్ బులెటిన్ 2 నడిపారు సార్ మీరు. అసలు అవును. సంచలనం అవి 2 కూడా, కథనాలు 2. ఏం అంటే కోపంతో ఏం చేయలేదన్న. సార్ ప్రేమతో చేశారు. అంటే సోనియా గాంధీ గారు కూడా మంచి వ్యక్తిని తెలుసు కాబట్టి కోపంతో చేసింది ఏం లేదు. సరే. జగన్ గారికి అన్యాయం జరుగుతుంది, న్యాయం జరగాలి అంటే ఈ వ్యవస్థలో జరగదు అన్న ఒక ఆలోచనకు వచ్చేసారు. జగన్ గారు రాలేదు. సరే. ఇది నా మూర్ఖత్వం. ఈ 2 కార్యక్రమాలు పడిన తర్వాత హనుమంతరావు అన్న వచ్చి సార్. బయట మన పేపర్లు కాల్చి సార్. గొడవ కూడా చేసినాడు అన్న. సార్. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ భక్తుడు, రాజీవ్ గాంధీ భక్తుడు, సోనియా గాంధీ భక్తుడు ఆయన. సార్. ఆయనకు ఆ ప్రేమ. సార్. మేమెందుకు చేసినాము? కాంగ్రెస్ పార్టీకి నిలబడదు. సార్. జగన్ రెడ్డి లాంటి వ్యక్తినే మీరు గౌరవించుకోకపోతే సార్. ఇంకేముంది కాంగ్రెస్ పార్టీ? సార్. రాజశేఖర్ కొడుకు జగన్ రెడ్డి సార్. అన్న ఆలోచనతో రాసినది హస్తగతం అన్న ఓకే. కథ. నాతో పాటు పనిచేసిన అనంత్ దాన్ని పెన్ చేశాడు. వండర్ఫుల్ టెక్నీషియన్ హియర్స్. ఆయన రాసి ఈ గొడవ అయిన తర్వాత నాకు ఫోన్ వచ్చిందన్న. ఇవన్నీ గొడవలు జరుగుతున్నాయి. జగన్ రెడ్డి ఫోన్ చేసి ఏంది ఇదంతా అని అనలేదన్న. ఆలోచన చేసినావా అని అడిగినాడు. నాకు ఆలోచన ఇదే కరెక్ట్ అనిపించిందన్న. అయితే ఆపద్దు అన్న. షర్మిలమ్మ జగన్కి ఫోన్ చేసి చాలా బాగుంది, ఇదే ఉండాలి కరెక్ట్ అని చెప్పి ఆమె చెప్పింది. రామకృష్ణారెడ్డి అన్నకి ఇది ఇష్టం లేదు, ఎస్ఆర్కేకి.
ఏంది వాళ్ళ వ్యవస్థతో మనం పెంట చేసుకోవడం ఎందుకు, మనకు అవసరమా? వీడిని ఈడ కూర్చోబెట్టినావు సీఈఓగా, వీడి మరి చెప్పకుండా ఏది పడితే అది చేస్తూ ఉంటాడు. ఆయనకి ప్రేమతో భయంతోనే ఏమైనా అవుతుందేమో జగన్ సార్కి, నష్టం వస్తుందేమో అని జాగ్రత్త పడేదానికే ఆయన. కానీ జగన్ గారు స్టూడ్ లైక్ సోల్జర్, లైక్ రాక్. దానివల్ల లాభం వచ్చిందా నష్టం వచ్చిందా సార్? చివరికి అదే అయింది కదన్నా, పార్టీ వదిలి పార్టీ మాట చెప్పినాడు తర్వాత, నువ్వు నీ జీవితంలో ఏం చేసినావో నాకు తెలియదు సజ్జల రామకృష్ణారెడ్డి, ఇదైతే హిస్టరీలో మిగిలిపోతుంది. నిలిచిపోయింది సార్. సార్ నాకు తెలిసినంత ఒక జర్నలిస్ట్ నాకు తెలిసినంత వరకు ఈ రెండింటిని శంకర్రావు గారు కావచ్చు, హనుమంతరావు గారు వీళ్ళంతా ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీ గారు ఇంగ్లీష్లో తర్జుమా చేశారు. ఏం జరిగిందని తర్జుమా చేసిన తర్వాత సోనియా గాంధీ గారు ఒకే నిర్ణయం తీసుకున్నారంట, ఐ వాంట్ టు సీ హిమ్ ఇన్ జైల్ అనేసి. ఐ వాంట్ టు సీ చిరంజీవి యాజ్ చీఫ్ మినిస్టర్ అనుకున్నా అని అన్నారని తెలుసు. అది వాస్తవమా కాదా సార్? మీకు మాట చెప్తా సార్. జగన్ గారి వ్యవస్థ చూశాను, సార్. నేషనల్ పాలిటిక్స్ చూశాను కాబట్టి సార్. అంత ఎత్తున కూర్చున్న వాళ్ళకి ఎవరికి కూడా సార్ వెంజన్స్ హ్యాస్ నెవర్ పే. సార్. ఎవరైతే ఇంకొకరి జీవితాన్ని పాడు చేయాలనుకుంటారో వాళ్ళు ఎప్పుడు నష్టపోయిన వాళ్ళే సార్. సో వాళ్ళు తొందరపడి అలాంటి నిర్ణయాలు ఏమి తీసుకోరు సార్. అన్న. అది కూడా ఎందుకు పార్టీ వదిలేసాడో కూడా చెప్తా అన్న మీకు, సార్. ఎందుకంటే మీరు ఇంతవరకు అడిగారు కాబట్టి ఒక్క విషయం చెప్తా. జగన్ గారిని అపాయింట్మెంట్ ఇచ్చి పిలిచారు సార్. సోనియా గారు. అప్పటికే 2 జిల్లాల్లో, ఒక తెలంగాణ జిల్లా, ఒక ఆంధ్ర జిల్లా, అప్పటికి ఇంకా విభజన కాలేదు, 2 జిల్లాల్లో ఓదార్పు యాత్ర జగన్ గారు చేశారు. అనూహ్యమైన రెస్పాన్స్ అంటే తెలంగాణలో కూడా అంత అద్భుతమైన రెస్పాన్స్ అనేది నిజంగా మిరాక్యులస్ ఉండేది, యాక్చువల్లీ ఎక్కువ ఉండింది. సరే, ఈ 2 అయిన తర్వాత ఓదార్పు యాత్ర ఆపమని చెప్పారు. జగన్ గారు వెయిట్ చేస్తున్నారు, హైకమాండ్ పిలవాలి, నాతో మాట్లాడాలి, నాకు చెప్పాలి. సో పిలిచారన్న. పిలిస్తే తను, జగన్ గారు, పాప షర్మిలమ్మ గారు, విజయమ్మ ముగ్గురు వెళ్ళారు. వెళ్ళి కూర్చున్నారు. కూర్చుంటే ఆవిడ ఒకటే మాట చెప్పింది, మీరు ఓదార్పు యాత్ర చేస్తున్నారు కదా, అది మీరు జిల్లాలకి పోయి ఊర్లకు పోయి చేయకండి, వాళ్ళని ఒక చోట పిలుచుకోండి, మీరు కొంచెం డబ్బు సాయం కూడా చేస్తున్నారు కదా, అక్కడే చెక్స్ పంపిణీ చేయండి, మీరు ఇట్లా తిరక్కండి, ఇంటింటికి పోకండి అని చెప్పి ఆవిడ చెప్పింది. చెప్తే జగన్ గారు చెప్పారు, అమ్మ మా తండ్రి గారు చనిపోతే మీరు నన్ను ఢిల్లీకి పిలిచి పరామర్శ చేయలేదు, మీరు మా ఇంటికి వచ్చారు, మీరు నేర్పించిన సంస్కారమే అమ్మ, ఇది భారతదేశానికి ఉన్న సంస్కారమే. అది ఎవరైనా మా నాన్నని ప్రేమించి తలుచుకొని నాయన చనిపోయినాడని ప్రాణాలు పోగొట్టుకుంటే ఆ కుటుంబాన్ని నేను పోయి వాళ్ళని ఓదార్చాల్సిన గుణము బాధ్యత నాకున్నది, నేను పోకుండా ఎట్లుంటా అమ్మా, వాళ్ళని చోటకి పిలిచి బిచ్చగాళ్ళకి ఇచ్చినట్టు నేను డబ్బులు ఎట్లు ఇస్తా అమ్మా, నేను ఆడ పోతా తల్లి అని చెప్పినాడు. చెప్తే ఐ హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ జగన్, ఐఎమ్ యువర్ హైకమాండ్ అండ్ ఐఎమ్ టెలింగ్ యూ నాట్ టు డూ ఇట్ అని చెప్పి ఆయన లేచి వెళ్ళిపోయినాడు అన్న బయటికి. అంతే, హైకమాండ్ ముందు లేచి బయటికి వెళ్ళిపోయినాడు అన్న. విజయమ్మ ఇంకా విజయమ్మ ఇంకా సోనియా గాంధీ గారికి చెప్తున్నారు, మీరు అర్థం చేసుకోండి, వెళ్ళాలి, అవసరము. అదేమో ఇంగ్లీష్లో షర్మిలమ్మ ట్రాన్స్లేట్ చేసి చెప్తుంది. ఎంతసేపు చెప్పినా కూడా ఆవిడ షీఈ్ మేడ్ అప్ హర్ మైండ్, ఇది కరెక్ట్ కాదు పార్టీకి. ఒక పర్సనాలిటీ అంత పెద్దగా అయిపోతున్నాడు, రాజశేఖర రెడ్డి గారి తర్వాత అంత గొప్పవాడైపోతున్నాడు, అది మన పార్టీకి మంచిది కాదు. మనది ఒక డెమోక్రటిక్ పార్టీ అని అనుకున్నారు, ఏమనుకున్నారో ఆమె మనసులో ఏముందో మనకు తెలియదు, మన మనసులో ఏముందో మనకి తెలుసు. తల్లి కూతురు కూడా బయటకు వచ్చినారు. నేను ఫోన్ చేస్తే పాప ఫోన్ ఎత్తి చెప్పింది ఇది జరిగింది అని, లేకపోతే నాకు తెలియదు కదా లోపల ఏం జరిగిందో, నాకు జగన్ రెడ్డి వచ్చి చెప్పే విషయం కాదు కదా. ఆయన జరిగిన అవమానానికి కానీ ఆయన జరిగిన కష్టం ఇప్పుడు దాకా నాకు చెప్పుకుంది లేదన్న. ఆయన ఏదైనా సంతోషమైన విషయం అయితే దగ్గర పిలిచి చెప్పినాడు, బాగా జరిగింది, బాగా చేసినావు రాములు అని, అంతేగాని కష్టం చెప్పుకున్నాడు కాదు. సో పాప చెప్పింది నాకు ఈ విషయం. పార్టీ నుంచి బయటికి రావడానికి కారణం అది, ఇది కారణం అన్న. ఎందుకు? నేను కాంగ్రెస్ సింబల్ మీద గెలిచిన ఎంపీ అయినా, నేను ఆ సింబల్ మీద ఉండి కాంగ్రెస్ పార్టీ సింబల్ వల్ల గెలిచి నేను నా హైకమాండ్ అంటే నా తల్లితో సమానమైన సోనియా గాంధీ కాదు అని చెప్పితే నా తండ్రి గారి కోసం నేను ఏదైతే చేయబోతున్నానో అది ఆవిడకి అగెయిన్స్ట్గా చేసినట్టు అవుతుంది, అందుకనే పార్టీ నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పి వెంటనే లెటర్ రాశాను. సో కారణం మా నాన్న కోసం చనిపోయిన కుటుంబాలని నేను ఓదార్చాలి అన్నది తప్ప ఇంకో వేరే. పావురాల గుట్టకాడ చెప్పిందే, నాకు మా నాయన ఇచ్చిన పెద్ద కుటుంబం ఇది, నేను మీ ఇంటికి వస్తా, మిమ్మల్ని ఓదారుస్తా అని చెప్పినాడు.
ఆ మాట నిలబెట్టుకోవడానికి ఒక పిల్లకాయన్న, ఆయన వయసు ఎంతప్పుడు 38-39 ఏళ్ళు వదిలేసుకున్నాడన్నా, తృణప్రాయంగా వదిలేసుకున్నాడన్నా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.